నేరాల సంఖ్య అంటే క్రైమ్ రేటు సుమారుగా 14.1% తగ్గింది ఈ రోజు. క్రైమ్ రేట్ 2024 నుంచి 26 వరకు చూసుకుంటే దగ్గర 34,014 కేసులు తగ్గాయి. అంటే ఈ రోజు ఈ క్రైమ్ రేటు తగ్గింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద మనం కూడా చెప్పొచ్చు. పాపం మనకి మిగతా వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నిన్న మంత్రి అమర్నాథ్ అన్నాడు కదా, మాజీ మంత్రి అమర్నాథ్, వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ వీటి మీద ఉండదు. వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ లో ఒక 10% వీటి మీద పెడితే మనకి కొంత మంత్రి అన్న కాన్షియస్ వస్తుంది. రాష్ట్ర డీజీపీ కార్యాలయం నాకు ఇచ్చినటువంటి సమాచారం ఉంది. ఇంకా నెల కూడా కాలా నాకు ఈ సమాచారం ఇచ్చి డీజీపీ గారు. ఈ డీజీపీ గారు ఇచ్చిన సమాచారం అమ్మా, అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో కేవలం ఉమెన్ మీద, చిల్డ్రన్ మీద, వృద్ధుల మీద, మనుషుల మీద తీసి పక్కన పడేయమ్మా, ఆడపిల్లల మీద నువ్వు కష్టపడి నిర్వహిస్తున్నటువంటి శాఖ, ఆ శాఖలో నమోదైన కేసుల వివరాలు ఎన్నో తెలుసమ్మా. 2 సంవత్సరాల వ్యవధిలో 44,586 అమ్మా, 44,584 ఓన్లీ ఉమెన్ కేసు మీద కేసులే. రేప్ కేసులు, మర్డర్ కేసులు, ఉమెన్ ని ఇబ్బంది పెట్టిన కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో నమోదైన కేసులు రమారమి 46,000 కేసులు ఉమెన్ మీద. ఈ 3 సంవత్సరాల్లో నాకు తెలిసి ఇంకొక 60,000 కేసులు రమారమి 1,00,000కు పైగా ఉమెన్ రిలేటెడ్ కేసులు నమోదైతే ఈ మహామంత్రి గారు, ఈ మాయమంత్రి గారు నిన్న ఏం చెప్తారో అంతే పట్టుకోండి, జూమ్ చేసి అంతే పట్టుకోండి. హైయెస్ట్ కన్విక్షన్ రేటు పడింది అంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మంత్రి గారు మరి ఈ డేటా మీకు 10th క్లాస్ చదువుకున్న మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి తెచ్చుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44,586 కేసులు నమోదైతే ఈ 2 సంవత్సరాల్లో కన్విక్షన్ రేట్ ఎంతో తెలుసండి, కేవలం 541 కేసుల్లో మాత్రమే కన్విక్షన్ నమోదైంది. నాట్ ఈవెన్ 1000. అమ్మా మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ అమ్మ, రిప్లై అమ్మ ఇది. అమ్మా లక్షల మంది పైగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ మీరంతా కలిసి పీకింది ఏంటో తెలిసినా ఈ 2 సంవత్సరాల్లో 546 కేసులు కన్విక్షన్ పడింది. ఆ 546 కేసుల కన్విక్షన్ లో కూడా గౌరవ హోమ్ మినిస్టర్ కత్తెర మంత్రి నిర్వహించే శాఖలో అత్యంత లోయెస్ట్ కన్విక్షన్ రేటు.